దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి దేవుని లేఖనాలను మనం చదువుదాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరముల గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులయుండు వానికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ఆ 1000 సంవత్సరముల గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రము. మరొకసారి మీ పాదపీఠము చుట్టూ కూడి ఉన్నాం. దివ్యమైన మీ మాటల కొరకై కనిపెట్టి ఉన్నాం. చదవబడిన లేఖన భాగములలో నుండి మాతో మీరు మాట్లాడండి. అయినా మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ యొక్క మహిమ ప్రకాశమును మా మీద కుమ్మరించండి. మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలను దిద్దుకోవడానికి ఆయన నిత్య రాజ్యము కొరకై సిద్ధపరచబడటం అవసరమైన సంగతుల ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని దిద్దండి, మాలో పురికొల్పును కలిగించండి. ఈ సమయము ద్వారా సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావములు అపాదించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. 11వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21వ అధ్యాయాలలో ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, అంత్య దినాలలో ప్రభు రాకడలో యుగాంతములో జరగవలసిన సంగతులను దేవుడు వరుస క్రమంలో రాయించారు. లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు ఆ క్రమం మనకు అర్థమవుతుంది. ప్రియుల 19వ అధ్యాయం మొదటి భాగంలో గొర్రెపిల్ల వివాహం, 7 ఏళ్ల శ్రమల కాలం జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువుతో కూడా సంఘం ఉంటుంది. సంఘం భూమి మీద ఉండదు, సంఘం ప్రభువుతో ఉంటుంది. 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు సొంతమైపోతాం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని చేర్చుకుంటారు. పిల్లరా, ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో ఆ చిట్ట చివరిలో సంఘాన్ని వెంటబెట్టుకొని ప్రభు భూమి మీదకు దిగి వస్తాడు. ఇది రెండవ రాకడ. మొదటి రాకడలో యోసేపు
సేవకునిగా, వడ్లవానిగా, మనవలే మానవునిగా దిగివచ్చిన ఆ దేవుడు మహిమగల మహాదేవునిగా, సర్వ సైన్యాధిపతిగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహామహిమతో, గొప్ప వెలుగుతో ఆయన దిగిరాబోతున్నాడు. యెరూషలేములో సీయోను కొండపై ఆయన కాలు పెట్టబోతున్నాడు. ఆయన కాలు పెట్టగానే సీయోను కొండ రెండుగా విభాగింపబడుతుంది. మహామహిమతో దేవదేవుడు యుద్ధము చేయడానికి ఈ భూమి మీదకు దిగిరాబోతున్నాడు. 19వ అధ్యాయం చివరిలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అన్న పదాలు మనం చదివాం. అంటే రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా, మహామహిమ కలిగిన మహాదేవునిగా ఆయన దిగి వస్తాడు. యుగాంతాన ఆయన దిగి వస్తాడు. అది రెండవ రాకడ. ఆయన వచ్చినప్పుడు అపవాదికి అపజయం ప్రియుల. అప్పుడు సాతానును బంధిస్తాడు దేవుడు. అదే 20వ అధ్యాయం ప్రారంభం మనం చదువుతున్నాం. రండి, 20వ అధ్యాయం మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. పిల్లలు వినండి, ఆయన దిగి వస్తాడు, అపవాదిని ఓడిస్తాడు, అపవాదిని బంధిస్తాడు, అపవాది చేతికి సంఖ్యలు వేస్తాడు, అపవాదిని గాఢాంధకారం, కటిక చీకటి, పాతాళం అక్కడ వానిని దాచిపెడతాడు. అగాధములో వానిని దాచిపెడతాడు. యుగాంతమున జరగబోయేది ఇదే. ఏమవుతుందో లేండి అనుకోవద్దు. బైబిల్ సత్యం ప్రియులారా. బైబిల్లోని లేఖనాలు సత్యం. బైబిల్లో ఒక పొల్లు, ఒక ఒత్తు విడిచిపెట్టడానికి వీలు లేదు అని దేవుడు రాయించాడు. ఎస్, బైబిల్ సత్యం. బైబిల్లో రాయబడింది సత్యం. యుగాంతంలో జరగబోయేది ఇదే. అపవాదిని దేవుడు ఓడిస్తాడు. వానిని గాఢాంధకారం, కటిక చీకటి, పాతాళం అక్కడ వానిని దాచిపెడతాడు. మరలా చదువుతాను నేను. రండి, 20వ అధ్యాయం మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అగాధం, అగాధం, అగాధం. బాటమ్లెస్ పిట్ అన్నారు. అంటే అడుగులేని గొయ్య. అంటే ఆ గొయ్యి కింద అడుగు అనేది ఉండదట. భూమి తవ్వుతా కిందకి వెళ్ళిపోతే కటిక చీకటి, వేడి, వెచ్చదనం వస్తా ఉండేది. మీరు చూసారో లేదో. లోతుకు వెళ్ళే కొందికి వెచ్చదనం పెరిగిపోతుంది, చల్లగుండదు, వెచ్చగా ఉంటుంది. లోతైన గొయ్యి, మహా అగాధం. ఆ అడుగులేని గొయ్యలో వానిని బంధిస్తున్నాడు దేవుడు. సాతానుని వెంబడిస్తున్నావు కదా, అపవాదినే నమ్ముకున్నావు కదా, యేసుక్రీస్తు దేవుడని అంగీకరించడానికి నీ మనసు ఇంకా ఒప్పుకోలేదు కదా, పాప కోరికలతో, పాప తలంపులతో ఇంకా అలాగే జీవిస్తున్నావు కదా, వాడి స్థలానికే వెళ్తావు. జాగ్రత్త. అడుగులేని గొయ్యి, కటిక చీకటి, గాఢాంధకారం, భయంకరమైన స్థలం. అక్కడికి వెళ్ళడం ఎంత ఘోరమో. 1000 సంవత్సరములు వానిని దేవుడు బంధించాడు. నువ్వు కూడా అలాగే వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ప్రభుని నమ్ము, ప్రభుని నమ్ము. పాతాళాన్ని తప్పించుకో. పాతాళాన్ని తప్పించుకోవాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తుని అంగీకరించుట. ప్రభువా నువ్వే దేవుడు అయ్యా అంటే చాలు. ఆయన బలియాగాన్ని అంగీకరిస్తే చాలు. ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే చాలు. యేసు ప్రభు అని నోటితో పలికితే చాలు. ఏం కావాలండి? దేవుడు నిన్నేం అడగడమా? ఒప్పుకో, ప్రభు బిడ్డగా చేయబడ. పిల్లరా,
పెద్ద సంఖ్యలో పట్టుకొని ఒక దూత దిగి వస్తున్నాడట. అరే, సాతానును బంధించడానికి దూత సరిపోతాడయ్యా? అవును పిల్లరా, మిఖాయేలు అనే ఒక దూత సాతానును ఓడించాడని 12వ అధ్యాయంలో మనం చదివాం. పరలోకంలో వానికి వీనికి మధ్య యుద్ధం జరిగిన పెద్ద పోటీ. దేవుడు చూస్తా ఉన్నాడు, ఆ దూత సాతానును ఓడించాడు. ఇక్కడ కూడా ఒక దూత, సామాన్యమైన దూత ఏం చేస్తున్నాడు? సాతానును ఓడిస్తున్నాడు, సాతానుని బంధిస్తున్నాడు. ఎవరు కావాలి? దేవుడు కావాలా? అక్కర్లేదు. ఒక సామాన్యమైన దూత సాతానుని బంధించుట ఎంత గొప్ప సంగతో చూడండి. అమ్మా, ప్రభు నీలో ఉంటే, ప్రభు నీ పక్షాన ఉంటే ఎవరు నిన్ను ఆటంకపరచగలరు? ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టగలరు? ఎవరు నీకు ఎదురు నిలవగలరు? ఏ సమస్య, ఏ వ్యక్తి, ఏది నీకు ఎదురు నిలవగలదు? ప్రభు నీతో ఉంటే గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు ఒక దూత చేశాడండి సాతానును ఓడించడం. ఆది సర్పం, ఘట సర్పం, మహాఘట సర్పం అనేక మందిని మోసపరిచిన ఆ సాతానును ఓడించడానికి, ఆ సాతానును బంధించడానికి ఒక సామాన్యమైన దూత. నీ ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు కూడా. దెయ్యాలు వెళ్ళిపోవా? అద్భుతాలు జరగవా? సూచక్రియలు జరగవా? నీ ప్రార్థనకు ప్రతిఫలం రాదా? నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడా? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? భక్తిగా జీవించడం నేర్చుకున్నావు, ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకున్నాం, ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. దేవుడు మన ద్వారా ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అటు వెళ్తున్నాను, రండి. పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి, పాతాళ లోకము యొక్క తాళపు చెవి. ఎవరి దగ్గర ఉన్నాయి అంటే దేవుని దగ్గర ఉన్నాయి. ఆ తాళపు చెవి ఎవరికి? దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఒక దూతకి ఇచ్చాడు. దూతకిచ్చి ఆ సాతానును బంధించి దాంట్లో పెట్టమన్నాడు. ఇలా ఆ తాళపు చెవి దేవుడే ఇచ్చాడు. నాటికి వెళ్తున్నాను, రండి. 2వ వచనం. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరముల వారిని బంధించి 1000 సంవత్సరాలు వాడు ఎక్కడ ఉంటాడంటే అగాధములో ఉంటాడు. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా అవలా. ఫైనల్ జడ్జిమెంట్ తర్వాత 1000 సంవత్సరముల వాడు అగాధములో బంధించబడతాడు. మరి 1000 సంవత్సరాలు ఏం జరుగుతుందయ్యా? భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ప్రభు దిగి వచ్చాడు. మరలా చెప్తున్నాను, ప్రభు దిగి వచ్చారు. 7 ఏళ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో ప్రభు భూమి మీదకు దిగి వచ్చారు. వచ్చి అపవాదిని ఓడించి, అపవాదిని బంధించి కటిక చీకటి గాఢాంధకారానికి అప్పగించారు. ఇప్పుడు అపవాది ఎక్కడ ఉన్నాడంటే అగాధములో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. మరి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన. రండి 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్టు అగాధమును మూసి, ఇంకా వాడు బయటికి రాకుండా లోపల బంధించి ముద్ర వేసి సీల్ కూడా వేసేసారు. ఇక బయటికి రావడానికి అవకాశం లేదు. 1000 సంవత్సరములు వాడు ఎక్కడ ఉంటాడు? అగాధములో ఉంటాడు. 1000 సంవత్సరాల గడుచు వరకు వాడు విడిచిపెట్టబడలేదు. ఈ 1000 సంవత్సరాల భూమి మీద ఏం జరుగుతుందంటే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 సంవత్సరాల పాలన, మిలియనియం అన్నారు. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. ప్రభువే పరిపాలిస్తాడు. నీతిగల న్యాయాధిపతి, మహామహుడైన దేవుడు, నీతిమంతుడు. ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు. స్వర్ణయుగం అంటే అదండి. కర్నూలులో బంగారం దొరికింది, చిత్తూరులో బంగారం దొరికింది. ఇది మాది స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు దేవుడికి ఎరుగులే, కానీ 1000 ఏళ్ల పరిపాలన స్వర్ణయుగం. నీతి న్యాయములో రాజ్యం మేళతాయి.
ఆ వెయ్యేళ్ల పరిపాలన గురించిన సంగతులు ఉన్నాయి ప్రియులారా, మనం తర్వాత ధ్యానం చేద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. ఆ వెయ్యేళ్ల పరిపాలన ఆయన సింహాసనాసీనుడై భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. అప్పటి వరకు సాతాను విడిచిపెట్టబడడు. సాతాను అప్పుడు దాకా ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. వాడిక జనములను మోసపరచకుండానట్లు అన్నాడు. జనాలను ఏం చేస్తున్నాడు వాడు? అప్పుడే రాడు, అప్పుడే కాదు, ఇప్పుడే నమ్ముకోవద్దు. ఏం కాదు, ఈ తప్పు చేసినా ఏం కాదు, ఆ తప్పు చేసినా ఏం కాదు అని ఏం చేస్తాడు? మనల్ని మోసం చేస్తాడు. కులం, మతం, వర్గం, భాష, ప్రాంతం పేరుతో మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. మన దేవుడు కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మన ప్రజలు కాదు, అసలు మన భాష దేవుడే కాదండి, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మోసం చేస్తున్నాడు. దేవుడికి భాష ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? దేవునికి ప్రాంతం ఉంటుందా? సర్వలోకానికి ఒకే ఒక్క దేవుడు కదా. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే అపవాది యొక్క ఊరిలో ఉన్నారు. అపవాది వాడిని మోసం చేసి అలా మాట్లాడిస్తున్నాడు. ఇలా వినండి, ఇక మోసపరచకున్నట్లు దేవుడు వారిని బంధిస్తాడు. అంటే వెయ్యేళ్ల పరిపాలన ఏముండదు? మోసం ఉండదు, అపవాది ఉండడు. ఇక్కడ అపవాది ఎంత బాగుంటుందో కదా, కలుసుకుంటారు ఎంత ఆనందం. రండి కిందకి వెళ్దాం. రండి 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తానిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము, ఇది మొదటి పునరుద్ధానం అన్నాడు. 1000 సంవత్సరాల రాజ్యం ఉన్నారా? 1000 సంవత్సరాల పరిపాలన విన్నారా? అంటే 1000 ఏళ్ల పాలన ఉందనా లేదనా? చెప్పండి, ఉందనా లేదనా? వాళ్ళని అడగండి, చెప్తున్నారు లేదని. ఎవరయ్యా వాళ్ళు? ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్స్. అలాగూ చెప్తారయ్యా, చెప్తారు. వాళ్ళ బైబిల్ వేరు, మన బైబిల్ వేరు. వాళ్ళకు బైబిల్ ఉన్నాయా? వాళ్ళకు బైబిల్ ఉంది. మనం అదే నమ్ముతామే, అదే రైట్ అంటామే, గుడ్డిగా వాళ్ళని వెంబడిస్తామే. 1000 ఏళ్ల పరిపాలన లేదని చెప్తున్నారు. 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు కాదు, చివరిలో ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తాడంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత భూమి మీదకి వస్తాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు. అసలు 1000 ఏళ్ల పరిపాలన లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది. 1000 ఏళ్ల పరిపాలన చివరిలో ప్రభు వస్తాడు, అది ప్రభు చేసే పరిపాలన కాదు, 1000 ఏళ్ల పరిపాలన చివరిలో వస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అమిలినియం అన్నారు, అంటే అసలు 1000 ఏళ్ల పరిపాలన లేదు అని. అమిలినియం అంటే అసలు 1000 ఏళ్ల పరిపాలన లేదు అని చెప్పేవారు. రెండో గుంపు చివరిలో 1000 ఏళ్ల పరిపాలన చివరిలో ప్రభు వస్తాడు భూమి మీదకి అని చెప్పేవాళ్ళు అనుకోవాలి. ఏది రైటో మీరే ఆలోచన చేయండి. ఆ క్రమం చదవండి, వాక్యాన్ని చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి, అర్థం చేసుకోండి. ప్రభు మీకు తెలియజేస్తాడు. అంత స్పష్టంగా ఉందండి. 1000 ఏళ్ల పరిపాలన, సాతానును బంధిస్తాడు. 1000 ఏళ్ల గడుచు వరకు వారిని విడిచిపెట్టడు. వారు క్రీస్తుతో కూడా, అంటే క్రీస్తు ఉంటాడా ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? ఇప్పుడే కదా మీరు చదివారు. మీరు చదవని నేనేం అడగడం లేదు, మళ్ళా చదువుదామా రండి. 4వ వచనం చివరి వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు అన్న మాట. అదే సమయంలో వారు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అనే మాట 1000 ఏళ్ల పరిపాలన ఉంది అని
బోధ మనం విందామా? RCM చర్చీలకు మనం వెళ్దామా? ఆ విగ్రహాలకు మనం నమస్కారం చేద్దామా? యెజబెలు బోధ విగ్రహాలకు పూజ చేయమని చెప్పిందట, విగ్రహార్పితమైనది తినమని చెప్పిందట. యెజబెలు బోధ చిట్ట చివరిలో రాబోయే వేశ్య అన్నాడు దేవుడు. మాటలు వాడితే నేను ఇంకా బాధపడతాను. బబులోను మహా వేశ్య అని 17వ అధ్యాయంలో. మరియా ఈ వేశ్య అంటే స్త్రీ కాదండి, RCM సంఘమే. స్త్రీ కాదు సంఘం. ఏ సంఘం? RCM, రోమన్ క్యాథలిక్స్. భయంకరమైన బోధ ఉంది, విగ్రహారాధన ఉంది, తప్పు దోవ పట్టిస్తారు. చిట్ట చివరిలో వారిదే ఆధిపత్యం. మనం ఏమనుకుంటాం అంటే డబ్బు చూసి, పేరు చూసి, ఘనత చూసి, అందమైన భవనాలు చూసి, ఏంది నాన్న గుర్రాలు అవుతున్నాయి అని అడిగారు మా నాన్న. ఆ ఊరి చివరి ఏదో పెద్ద చర్చి కట్టారంటరా, దానికి ఎవరో వచ్చారంట, వాళ్ళు గుర్రాల మీద తీసుకెళ్తున్నారు. డాడీ నన్ను తీసుకెళ్ళి చూపించి, డాడీ రోజు వెళ్తాను నేను అన్నాడు. మా వాడు తీసుకెళ్ళినప్పుడు పెద్ద చర్చి పొలాల్లో పెట్టాలని, పెద్దది, ఎంత అందంగా ఉందో, కారులు, రథాలు, అసలు ఇక వైభోగంగా ఉంది. ఏంట్రా ఇది, ఏం చర్చి ఇది? చర్చి అంటే RCM చర్చి అన్నారు. డబ్బు కోటాను కోట్లు ఉందండి. అట్లు పడిపోదామా, తప్పుడు బోధనలు పడిపోదామా, విగ్రహారాధనలో పడిపోదామా? మీరే చెప్పండి. తప్పుడు బోధ, అట్లుగా వెయ్యేళ్ళ పరిపాలన లేదు అని చెప్పారు. వెళ్ళిపోదామా? నమ్ముదామా? లేఖనం ఎలా ఉందో, లేఖనం ఏమి చెబుతుందో, లేఖనాలను చదవాలి, లేఖనాలను పరిగణించాలి, లేఖనానుసారంగా మనం ఈ లోకంలో ముందుకు సాగాలి. ప్రభు ఏమని రాయించారంటే 1000 పరిపాలన భూమి మీద ఉంది. నేను ఎక్కువ వచ్చిన భాగాన్ని చదవడంలా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అనేక లేఖనాలలో రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, ఆయన రాజ్యం చేస్తాడని, సింహాసనాసీనుడు అవుతాడని లేఖనాలలో దేవుడు ముందుగానే ప్రకటించారు. లేఖనాలను చదవండి. కీర్తన 2వ కీర్తన చదవండి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇవన్నీ 1000 పరిపాలన గురించి దేవుడు ముందుగానే రాయించాడు. కీర్తన 78 ఇంటికి వెళ్ళి చదవండి. 1000 పరిపాలనలో రాజ్యం ఎలా ఉండబోతుందో దేవుడు రాయించాడు. ఎన్ని లేఖనాలండి! పాత నిబంధన, క్రొత్త నిబంధనలో అనేక లేఖనాలలో 1000 పరిపాలన గురించి దేవుడు రాయించాడు. 1000 పరిపాలన లేదని ఎలా చెప్తున్నారు మీరు? లేఖనాలు ముఖ్యం ప్రియులారా, లేఖనాలు ముఖ్యం. లేఖనం తప్ప వేరొక మనం నడిపించకూడదు. వాక్యానుసారమైన, ధర్మబద్ధమైన, దేవునికి అనుకూలమైన బోధ ఎక్కడ ఉందో అక్కడికి మనం వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, అక్కడికి మనం వెళ్ళాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా మనం చేయాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా పాఠాలు నేర్చుకున్నాం. దానికి వెళ్తున్నాం. రండి అక్కడే చదువుదాం. 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానం పాలుగలవారు తండ్రిలోను పరిశుద్ధులనైనందురు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై, చివరి మాట, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పైన చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట 1కి 4 సార్లు మీరు చదవండి. అనేక చోట్ల, అనేక స్థలాలలో 1000 సంవత్సరాలు అనగా 1000 పరిపాలన భూమి మీద ఉంది. ఇది మనం నమ్మవలసిన సత్యం. 1000 పరిపాలనలో క్రీస్తుతో కూడా నువ్వు ఉంటావా సహోదరుడా? మరణము లేదు, వ్యాధి బాధలు లేవు, సుఖ సంతోషాలు, శాంతి, సమాధానం, నెమ్మది. యేసు క్రీస్తు రాజ్య సింహాసనాసీనుడై పరిపాలించే ఆ రాజ్యంలో నువ్వు ఉంటావా? మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు బ్రతికితే చాలన్నా. అంటే మనకి ఏది ఎక్కువ అంటే నేడు బతకటమే ముఖ్యం అనుకుంటున్నాం. ఎంతకాలం బ్రతుకుతావయ్యా నువ్వు? ఎంతకాలం ఈ పొట్ట కూటి కొరకు ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులు
చేస్తావు? ఎందుకు ఈ భయంకరమైన జీవితం? ఇది కొద్ది కాలమే, ఇది కొద్ది కాలమే. అమ్మా, ప్రభును నమ్ముకోమంటుంది. ఈ కొద్ది కాలం ప్రభు ఏదో మేలు చేస్తాడు, రోగాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి. ఇది కాదు, ఇది కాదు. అయ్యా ఎందుకు నమ్ముకున్నావు ప్రభుని నన్ను అడగండి, నేను చెప్తాను. అయ్యా ప్రభువా, నిత్యత్వములో ప్రభువా నీ రాజ్యములో నీతో కూడా నేనుంటే చాలు. ఇలా ఏమున్నా లేకపోయినా పర్లేదు ప్రభువా, నీ రాజ్యములో నేనుంటే చాలు, నీతో కూడా నేనుంటే చాలు. ఇంక ఏమి లేకపోయినా పర్లేదు, ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఉంటా. ఎంత గొప్ప మేలో చూడండి. చంద్రబాబు బాగా పరిపాలన చేస్తున్నాడని కొంతమంది అంటారు. లేదు లేదు, ఆయన వల్ల ఏం కాదంటారు కొంతమంది. జగన్ బాగా చేస్తున్నాడని ఇంకొంతమంది అంటారు. మోదీ అసలేం బాగా చేయట్లేదండి, రాహుల్ గాంధీ బాగా చేస్తాడని అని చెప్తారు. మీరు ఏమైనా చెప్పండి, అంతా ఇంతే. అన్ని ఒకటాల్లో మొక్కలే. నీతి గల న్యాయాధిపతి మహాదేవుడు మా ప్రభువుతో పరిపాలన స్వర్ణయుగం, నీతి యుగం, అది సత్యయుగం. అందరూ పరిశుద్ధులే భూమి మీద ఉంటారు. పాపానికి తావు లేదా గొప్ప రాజ్యం. నేను వెళ్ళి సింహం పిల్లలతో ఆడుకుంటాను. సింహంతో ఆడు, మేకలు సింహం కలిసి మేకలు వేస్తాయి. గొప్ప ఎంత గొప్ప పరిపాలన కదా. పాము పిల్లలు మనతో కలిసి నడుస్తాయి, ఏ హాని చేయరు. ఎంత బాగుంటుందో కదా. కత్తులన్నీ నాకటి నక్కులుగా మారిపోతాయి. ఆహా, ఎంత మంచి రాజ్యం అయింది. ఉన్న డబ్బంతా యుద్ధ విమానాలు కొనుక్కోవడానికి, బాంబులు తయారు చేసుకోవడానికి వాడేస్తున్నారు మా వాళ్ళు. ఆ రాజ్యంలో బాంబులు ఉండవు, కత్తులు ఉండవు. మరి ఏముంటాయి అయ్యా? నాగలు ఉంటాయి. చక్కగా పంట పండించుకుని హాయిగా తింటారు. కలుపు మొక్కలు ఉండవు, పురుగు మందులు ఉండవు. ఏమక్కర్లేదు, పంట పండుతూ ఉంటే హాయిగా తినచ్చు. ఎంత గొప్ప రాజ్యమో కదా. నదులు నీళ్లు ఏరులైపోతాయి. ఆహా, మంచి నీళ్ళు ఎక్కడ చూసినా మంచి నీళ్ళు. ఆ రాజ్యం ఎంత బాగుంటుంది. నీతి న్యాయాలు కలిగిన 7వ పరిపాలన, దానిలో ఉన్నటువంటి ఎంత గొప్ప మేలు చూడండి. ఎందుకన్నా ఈ తప్పు చేశారంటే ఏదో పొట్ట కూటి కోసం కదా, బతకపోయినా పర్లేదండి. అమ్మా, ఈ లోకంలో అందం, ఐశ్వర్యం, పేరు, ఘనత, సుఖ భోగాలు లేకపోయినా పర్లేదు. ప్రభువా నీతో ఉంటే, నీ రాజ్యంలో ఉంటే చాలు. చాలాసార్లు అడిగావు కదా, దేవుడా ఎక్కడ అన్నావు కదా. మరణశయ్యపై కూడా ఈ మాట చెప్పావు. ప్రభువా పిలుచుకుంటే నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను అని చెప్పగలవా? బ్రతికినంత కాలం నీ కోసమే బ్రతుకుతానయ్యా. ఒకవేళ ప్రాణం తీసుకుంటే నీ దగ్గరికి చేర్చుకో. ఈ మాట చెబితే ఎంత గొప్ప ధన్యుడు. ఇలా ఇది శాశ్వతం కానే కాదు. దేవుడు అన్నాడు 60 సంవత్సరాలు ఆయుషిస్తే ఇంకొంచెం బలం ఉంటే 70, ఇంకొంచెం ఒప్పుకుంటే 80, కానీ 90కి వెళ్తే ఆయాసం అన్నాడు. నిజమే, 90 సంవత్సరాల వయసులో బ్రతకడం ఎంత ఆయాసం, ఎంత కష్టంగా ఉంటుందో. అయినా పర్లేదు, దేవుడు ఆయుషిస్తే బ్రతుకుదాం, లేక పిలుచుకుంటే పరలోకంలో ప్రభుతో కూడా ఉన్నాం. ఇంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి? 7వ పరిపాలన గురించి ప్రభు మాట్లాడారు. 7వ పరిపాలన, 7వ పరిపాలన ముందే ప్రభు ఈ భూమి మీదకు చెప్పండి దిగి వస్తారు. 19వ అధ్యాయంలో ఆయన దిగి వచ్చారు అనే మాట మనం చూడగలం. 19వ అధ్యాయంలో ఆయన దిగి రావడం మనం చూడగలం. అంటే 19వ అధ్యాయం 11వ వచనం, 19, 11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన గురించిన వర్ణన మనం చూడగలం. 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయన దిగి వస్తాం, ఆయన దిగి రావడం, పరలోకము నుండి దిగి వచ్చిన ఆ మహాప్రభువుని మనం చూస్తున్నాం. 20వ అధ్యాయంలో
బంధించడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురని దేవుడు రాయించడా లేదా? ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. 1000 ఏళ్ల పరిపాలనకు ముందే ప్రభు దిగి వస్తారు. ప్రభు దిగి వచ్చిన తర్వాత అపవాదిని బంధించి అగాధములో దేవుడు బంధిస్తాడు. ఆ తర్వాత భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. అర్థమైంది కదా? ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఆ వరుస క్రమాన్ని నేను చెప్తున్నా. వరుస క్రమం ఏంటది? 7 ఏళ్ల శ్రమల కాలం. ఫస్ట్ 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో ప్రభు పరలోకము నుండి దిగి వస్తారు. వచ్చి ఏం చేస్తారు? అపవాదిని బంధిస్తారు. బంధించి కటిక చీకటి గడాంధకారంలో బంధిస్తారు. ఆ తర్వాత భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో అపవాది విడిచిపెట్టబడతాడు. రండి 3వ వచనం, 20వ అధ్యాయం 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో వాడు విడిచిపెట్టబడతాడు. అపవాదిని దేవుడు బంధించాడు కదా, వాడిని విడిచిపెట్టబడతాడు. వాడు విడిచిపెట్టబడినప్పుడు 7వ వచనం, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి చూసారా? అంటే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను విడుదల పొందుతాడు. వాడు బయటికి వస్తాడు. 3వ వచనంలో 2 కలిపి రాశారు. చాలాసార్లు మనం ఇక్కడే గందరగోళం పడతా ఉంటాం. మనకు అర్థం కాని గందరగోళం ఎక్కడ అంటే ఇక్కడే 2 ఒకేసారి జరుగుతాయి అనుకుంటారు. కాదు. ఆ రెండింటికి మధ్య ఎంత గ్యాప్ ఉంది చెప్పండి? 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దేనికి? వాడు బంధించబడడానికి విడిచిపెట్టబడడానికి మధ్య 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల భూమి మీద క్రీస్తు యొక్క రాజ్యం, ఆయన పరిపాలన ఎక్కడ నుండి అయ్యా? సియోనులో నుండి ఆయన పరిపాలన, యెరూషలేములో నుండి ఆయన పరిపాలన. దట్ ఈస్ ద సెంటర్. మన ముఖ్యమంత్రి గారిని అడిగితే, అయ్యా ఎందుకు అమరావతి రాజధాని అంటే, ఇది సెంటర్ అండి అన్నాడు. ఎటు సెంటర్ అయ్యా? తిరుపతి నుండి అమరావతికి ఎంత దూరమో, అమరావతి నుండి విజయనగరం శ్రీకాకుళానికి అంతే దూరం. ఇది మధ్యలో ఉంది కనుక ఇక్కడ నేను ఎన్నుకున్నాను అన్నాడు. మన ప్రభువు యెరూషలేమును ఎన్నుకున్నాడు. దట్ ఈస్ ద సెంటర్. భూమి మొత్తానికి మధ్య కేంద్రం అదే. అక్కడ నుండి ఆయన సర్వలోకాన్ని పరిపాలించబోతున్నాడు. సియోను కొండపై సింహాసనాసీనుడై కూర్చొని సర్వలోకాన్ని ఏలబోతున్నాడు. ప్రజలందరూ అక్కడికే వెళతారు. ఆయన బోధ వింటారు. సియోనులో నుండి వాక్యం బయలు వెళుతుంది. ప్రియులారా, యెషయా గ్రంథం 2వ అధ్యాయం నాతో కలిసి రండి. ఒక వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? 2వ వచనం. అంత్య దినములను పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చునట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. యెరూషలేములోకి వెళ్తారు. ఆ యెరూషలేము పర్వతం, సియోను కొండ, ఆ కొండపై దేవుడు కూర్చుంటాడు. జనమంతా అక్కడికి వెళతారట. వరద వలె, ప్రవాహం వలె జనులంతా యెరూషలేముకి వెళ్తారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు జెరూసలేం. అన్ని రోడ్లు అక్కడికే. 6 లైన్ల రోడ్ వేస్తున్నాం, 8 లైన్ల రోడ్ వేస్తున్నాం అని చెప్తున్నారు కదా మన వాళ్ళు. అవును, NH5 స్టేట్ హైవే, నేషనల్ హైవే అని చెప్తున్నారు కదా. అది ఇంటర్నేషనల్ హైవే. అన్ని రోడ్లు యెరూషలేముకే. అక్కడ ఆయన కూర్చొని పరిపాలన చేస్తాడు. సమస్త జనం అక్కడికే వెళతారు. చదువయ్యా 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. అక్కడ నుండి బోధ, అక్కడ నుండి వాక్యం, లైవ్ టెలికాస్ట్. అక్కడ నుండి
వెయ్యేండ్ల పరిపాలన ప్రియులారా, వెయ్యేండ్ల పరిపాలనలో సియోనులో నుండి దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. అక్కడి నుండి వాక్యం బయలు వెళుతుంది. ఆయన మాట మనకి వినబడుతుంది. అన్నాడు ఏ వ్యక్తి మనకు బోధించవలసిన అవసరం లేదు. దేవుడే మనకు బోధకుడుగా ఉంటాడు. ఆయనే మనకు వాక్యాన్ని బోధిస్తాడు. ఆయనే మనలను నడిపిస్తాడు. సియోను కొండపై ఆసీనుడుగా ఉంటాడు. ఎంత గొప్ప రాజ్యమో ప్రియులారా, వెయ్యేండ్ల పరిపాలన. రండి కొంచెం అలా ముందుకు వెళ్దాం. చదువు. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకొందురు. ఆ రోజులు ఎలా ఉంటాయో దేవుడు రాస్తున్నాడు. ఆయనే బోధిస్తాడు. ఆయనే తన మార్గాన్ని తెలియచేస్తాడు. ఆయన దగ్గరకు వెళ్దాం రండి అని జనులు చెప్పుకుంటారట. అందరూ అక్కడికి వెళ్తారండి. అది వెయ్యేండ్ల పరిపాలనలో జరగనయ్యి ఉంది. 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం. వెయ్యేండ్ల పరిపాలనలో జరగనయ్యి ఉన్న సంగతులను దేవుడు వ్రాయిస్తూ వచ్చారు. రండి 11వ అధ్యాయం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి చదవచ్చులే కానీ మనం 6 నుండి చదువుదాం. 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకును, దూడయు పదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పడుకును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, ఆలుగుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. ఎంత గొప్ప ప్రవచనాలు చూడండి. వెయ్యేండ్ల పరిపాలనలో మనం వీటిని చూస్తాం. నేడు చూడగలమా? వెయ్యేండ్ల పరిపాలనలో మనం చూస్తాం. వెయ్యేండ్ల రాజ్యం. రండి నేను దాటి వెళ్తున్నాను. కీర్తనల గ్రంథం 2వ కీర్తన. కీర్తనల గ్రంథం 2వ కీర్తన. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 9-10 వచనాలు చదువుదామా? 9-10. ఇనుపదన్నముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఆయన చేయు పరిపాలన గురించి రాయబడింది. వెయ్యేండ్ల పరిపాలన గురించి రాయబడింది. ఆయన ఇనుప దండముతో ఏలతాడు. అపవాదికి తావు లేదు, అపవాదికి అవకాశం లేదు. పిల్ల ఆయన రాజ్య పరిపాలన గురించి చెప్పబడిన మాట. రండి అక్కడే 6వ వచనం, 2వ కీర్తన 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. అన్నారా? మళ్ళా చదువుతాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను కొండపై ఆయన రాజుగా ఆసీనుడవుతాడు. మా దావీదుకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ రాజ్య సింహాసనం తరతరములు నిలుచును అన్నాడు. అవునా? దావీదు కుమారుడిగా, దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తు తరతరాలు ఈ రాజ్యాన్ని ఏలబోతున్నాడు. అదే వెయ్యేండ్ల పరిపాలన ప్రియులారా. రాజ్యముపై కూర్చొని ఆయన నెరవేర్చబోతున్నాడు. దేవుని వాగ్దానం నేడు నెరవేరుతుంది. వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన సింహాసనాసీనుడిగా కూర్చొని పరిపాలన చేయబోతున్నాడు. కింద వచనాలలో ఆ మాటలు మనం చూడండి. సర్వలోకాన్ని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. వెయ్యేండ్ల పరిపాలన. ఆ పరిపాలన ముగింపులో
సాతాను విడువబడ్డాడు. ఏం చేస్తాడు వీడు? చెప్పండి. సాతాను ఏం చేస్తాడు? చెప్పండి. ఇందాక మీరు చదివారు కదా, ఏం చేస్తాడు సాతాను? చెప్పరా? చెప్పాలి. అవును, కరెక్టే, మీరు చెప్పే ఆన్సర్ కరెక్ట్. చెప్పండి పెద్దగా. ఏం చేస్తాడు? మోసం చేసేవాడు. అది పనే మోసం చేయదు. ఎవరిని మోసం చేస్తాడు? జనాలను మోసం చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన ముగిసిన తర్వాత వాడు విడిచిపెట్టబడ్డాడు. కొంచెం కాలమే భూమి మీదకి వస్తాడు. వచ్చి మోసం చేసి కొద్ది మందిని తన పక్షాన చేర్చుకుంటాడు. అయ్యా, అప్పుడు కూడా ఆయన మాట వింటారయ్యా? వింటారు. అప్పుడు కూడా ఆయన మాట వింటారండి కొంతమంది. ఆయన మాట విని, ఎవరి మాట? సాతాను మాట విని సాతాను పక్షాన తిరిగి దేవుని మీదకు యుద్ధంగా రావడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి బుద్ధి వల్ల చెప్పండి, మరలా 1000 ఏళ్ళు దేవుడు బంధించిన వాడి బుద్ధి, జైల్లో పెట్టారు, 5 సంవత్సరాల కట్టి కారాగార శిక్ష చేశారు, విడిచిపెట్టారు. వచ్చేప్పుడు ఏం చేస్తున్నాడు? పాపమే చేస్తున్నాడు, దొంగతనమే చేస్తున్నాడు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఏం మాటలా? బుద్ధి వల్ల. మీరు అంటారు కదా, పుటకతో వచ్చింది గిరితే కానీ వాడు అట్టంటాడు. ఆ సాతాను అనేవాడు అట్టంటాడు. ఆ సాతానును వెంబడించేవాళ్ళు అట్టంటారు. చాలాసార్లు ఇసుకు పుట్టి చస్తేనన్నా బాగుండంటారు. ఎందుకంటే ఇక మారడని. మార్పు చెందవా ప్రియ సోదరుడా, సోదరి, నీవు మార్పు చెందవా? సాతాను లాగా నీ స్వభావం మారదా? దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టినా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎంత మొత్తినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఇంకా మారవా? ఇంకా నీ జీవితం మారదా? నీ స్వభావం మారదా? అలాగే ఉండిపోతావా? దేవా, తప్పైపోయింది, ఇక చేయనయ్యా అని మారు మనసు పొందుతావు. మారు మనస్సు అనగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం. ప్రియులారా, పదే చేయడం మారు మనసు పొందిన వాని లక్షణం కానే కాదు. నిజమైన విశ్వాసి పదే పాపము చేయడం, తప్పు చేయడం, పాపంలో పడిపోవడం. ఇప్పుడైనా దిద్దుకున్నాం, మనలో ఉన్న లోపాలను తెలుసుకున్నాం, విడిచిపెట్టాం. తప్పు అయిపోయిందని ఒప్పుకొని విడిచిపెట్టాం. దేవుడు నిన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. సాతాను స్వభావం మారలా, నీ స్వభావం మారితే నీకు మేలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో జగత్తు వెళ్ళింది. సింహాలతో ఆడుకున్నారు, నీతి న్యాయములతో గడిగిన రాజ్య పరిపాలనలో ఉన్నారు. కానీ ఆ ప్రజల యొక్క స్వభావం మారలేదు. సాతాను రాగానే సాతాను పక్షాన చెప్పండి చేరిపోయారు. అయ్యో, అంత విచారమో చూడండి. ప్రభువా, నాకు ఉద్యోగమి, ప్రభువా, నాకు ఆరోగ్యమి, ప్రభువా, నా అక్కర తీర్చు అని అడుగుతావు. అన్నీ బాగుంటే దేవుడు కనపడనే. అన్నాళ్ళు సుఖం పొంది దేవుని రాజ్యంలో ఉండి కూడా ప్రభుని నమ్మని, ప్రభుని వెంబడించని సాతానును వెంబడించేవారు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఎన్ని బోధలు విన్నావు, ఎంత వాక్యం విన్నావు, ఎన్ని మేలులు పొందుకున్నావు, దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నావు. ఇంకా మార్పు చెందవా? ఇంకా మారవా? ఇంకా సాతాన్ని వెంబడిస్తావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. ఈ ఉదయకాలం ప్రభు తప్పైపోయింది. చాలాసార్లు రుచి చూసి ఎరిగి పాపం చేస్తాను. మనం క్షమించాలి. చేయలేదు, నిన్నే వెంబడిస్తాను. సాతాను వెంబడించాలని తీర్మానం చేసి వీరి విషయాల తర్వాత మనం ధ్యానం చేద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నాం. అంత్య దినాలలో సంభవింపనై ఉన్న సంగతులను మా ఎదుర్కొని తీసుకుని వచ్చాను. రెండవ రాకడ, ఆ తర్వాత భూమి మీద జరగనై ఉన్న 1000 ఏళ్ల పరిపాలన,
మహామహులకు మీరు రాజ్యాన్ని ఏలతారని మాకు జ్ఞాపకాన్ని గుర్తించారు. మహోన్నతుడా, మీ ఘననామానికి స్థుతులు చెల్లిస్తున్నాను. మీ రాజ్యంలో మీతో కూడా ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి, ఈ కూడికలో ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదు, ఎవరు మిమ్మల్ని నమ్మలేదు, వారిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. సాతానును విడచి మహిమ గల మహాదేవుడు అయిన మిమ్మల్ని వెంబడించే భాగ్యాన్ని దయచేసి, ఈ నామాన్ని ఒప్పుకుని రక్షించబడిన ఇందులో చేర్చబడిన వారు మీరు ఆకడలో ఎత్తబడి మీతో కూడా ఉండే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేసి, విన్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. సాతానును వెంబడించక క్రీస్తుని వెంబడించే వారంగా మీ మాటకు లోబడే వారు కృప చూపుని ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి చేరువచ్చిన మా ప్రియులందరినీ బట్టి మీకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ కలిమిలో నుండి ప్రతి అవసరాన్ని అక్కరను మీరు తీర్చండి. మా ఆలోచన, మా ఉద్దేశాలు, మా పరిస్థితులను, మా స్థితులను ఎరిగిన దేవుడవని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటున్నాను. కరుణా సంపన్నుడా, ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి. మీ దివ్యమైన రెక్కల కింద భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.